ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జాలిగల మా నాయన, మీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో మీ మాటలు విని గొప్ప భాగ్యము మాకందరికి అనుగ్రహించినకై స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. బాధ్యత తీసుకున్నటువంటి జిఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని మీరు దీవించండి. స్పాన్సర్ చేసినటువంటి కొత్తపల్లె సంఘస్థుల్ని మీరు దీవించండి నాయన. అన్ని విషయాల్లో మరి దేవా, మీరే ప్రధాన కాపరిగా, గొప్ప కాపరిగా ఉండి మీ బిడ్డలకు ఏ మాటలు అవసరమో ఆ మాటలు అందించమని, వారి జీవితాలను మార్చమని యేసుక్రీస్తుని అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని మాటలు వినే గొప్ప భాగ్యం దేవుడు మనకందరికీ అనుగ్రహించినకై దేవుని స్తోత్రం. మీకందరికీ నా వందనం తెలియజేస్తున్నాను. మరి జిఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి వందనం తెలియజేస్తున్నాం. మరి అదే విధముగా సంఘమునకు, సంఘ పెద్దలకు, సంఘ అధ్యక్షులు జోసఫ్ సార్ గారి కుటుంబానికి ప్రభు పేరిట వందనం తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరి ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అన్నాడు. ప్రతిదినము తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అన్నాడు. ప్రతిదినం శిలువని ఎత్తుకొని వెంబడించాలి అంటే, ప్రతిదినము శిలువని ఎత్తుకొని వెంబడించాలంటే నువ్వు శిలువ భుజం మీద పెట్టుకొని వెంబడించాలి, వెళ్ళాలని కాదు. సువార్త ప్రకటించాలని. శిలువ అంటే శ్రమలకు గుర్తు, బరువుకు గుర్తు, భారానికి గుర్తు. ఉదాహరణకు పౌలు గారు కొరింథీ పత్రికలో 2వ పత్రికలో 11వ అధ్యాయము 28వ వచనంలో అంటాడు, ఇవియుగాక సంఘములన్నింటిని గురించిన చింతయు నాకు కలదు, ఈ భారం దినదినము నాకు కలుగుచున్నదని. భారం, సంఘమును గూర్చి ప్రకటించే భారం, సరిదిద్దే భారం, దేవుని వైపు మళ్లించే భారం, పాపంలో నుండి ప్రభు వైపు మళ్లించే భారం. అంతేకాకుండా మరి భిన్నమైన సువార్త నుండి సత్యమైన సువార్త వైపు మళ్లించే భారం. గళితీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అన్నాడు. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును. శాపగ్రస్తుడు క్రీస్తు సువార్తను చెరపగోరేవాళ్ళు. ప్రతిదినము శిలువను ఎత్తుకొని వెంబడించమన్నాడు కదా, ప్రతిదినము భారంతో సేవ చేయమన్నాడు కదా, ప్రతిదినము నేను భారము కలిగి ప్రకటించమన్నాడు కదా. పౌలు అయితే 3 దినములు రాత్రి పగుళ్ళు కన్నీరు విడుచుచు దేవుని సువార్త ప్రకటించినట్లు అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగుళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితేనని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. అప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఇప్పుడు ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవని వెండినైనా బంగారమునైనా వస్త్రములైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరు నీలాగును ప్రయాసపడి బలహీనులను సంరక్షింపాలనని పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్న వాళ్ళని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. ప్రియమైన దేవుని బిడలారా, అన్ని విషయాల్లో మాదిరి చూపాడు పౌలు గారు. తీసుకోవడం కాదు, సంఘస్థులకు ఇవ్వడం ధన్యం.
ప్రతిదినము ఏడుస్తూ 3 సంవత్సరములు ఎఫెసీయుల సంఘాన్ని మార్చడానికి 3 సంవత్సరములు పట్టింది. ప్రతిరోజు ఏడ్చి వాక్యం చెప్పినాడు, వాళ్ళకు మార్చినాడు. ఈరోజు ప్రతిరోజు ఏడ్చి వాక్యం చెప్పి వాళ్ళు ఉన్నారా? దుఃఖ దినాలు అని 40 దినములు పెట్టుకొని లెంట్ డేస్ అని వాటిని నువ్వు గౌరవిస్తున్నావు. ఆ 40 రోజులు ఉపవాసం ఉంటావు, ఆ 40 రోజులు ఏడుస్తావు. ఏడ్చి ఎవరిని రక్షించినావు? నువ్వు ఏడ్చి ఎవరిని రక్షించినావు? సంఘస్థులు మీరు ఏడుస్తారు, యేసుక్రీస్తు మిమ్మల్ని ఏడ్చమన్నాడు 40 రోజులు. యెరూషలేం కుమార్తెలతో ఏమన్నాడు అప్పుడు? ఏడుస్తావంటే, యెరూషలేం కుమార్తెల నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. లూకా సువార్తలో వ్రాయబడింది ఆ మాట. 23వ అధ్యాయము 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేం కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. మీ పిల్లలు మారలే, ఏడవండి. మీ పిల్లలు ప్రార్థనకు రాకుండా సినిమాలకు షికార్లకు వెళ్తూ, లేదా ఏటి దగ్గరికి వెళ్తూ, బావుల దగ్గరికి వెళ్తూ, లేదా క్రికెట్ దగ్గరికి వెళ్తూ చెడిపోతున్నారు, వాళ్ళ గురించి ఏడ్చండి. మీ భర్తలు మారుమనసు పొందకుండా త్రాగుడు జీవితంలో, లోక జీవితంలో, పాప జీవితంలో, లేదా జూదం జీవితంలో పేకాట ఆడుకుంటా, మట్కా ఆడుకుంటా, డబ్బులన్నీ వేస్ట్ చేస్తా, కష్టపడిన సొమ్ము ఇంటికి తేకుండా వేస్ట్ చేస్తుంటారు, వాళ్ళ గురించి ఏడ్చండి. లేదా భర్తలు అయితే భార్యల గురించి ఏడ్చండి, పిల్లల గురించి ఏడ్చండి. మీ గురించి ఏడ్చుకోండి. మీ జీవితాలు బాగలేవు. 40 దినాలని మీరు పెట్టుకొని ఎవరు పెట్టిన పద్ధతులను మీరు పాటించుతూ క్రీస్తు సువార్తను మీరు చెరిపేస్తే ఎట్లా? క్రీస్తు సువార్తను చెరుపాకండి. క్రీస్తు సువార్త ప్రతిదినము సిలువనెత్తుకొని నువ్వు యేసును వెంబడించాలా. లూకా సువార్త 9:23 అదే. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనా నన్ను వెంబడింపగోనిట్లా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకును. నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన ప్రాణం పోగొట్టుకునేడలా లేక నష్టపరుచుకునేడలా వానికి ఏమీ ప్రయోజనం? నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడవాడెవడో వాని గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగిన మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ప్రియమైన దేవులారా, ఈరోజు చాలామంది యేసుక్రీస్తు మాటలు చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటారు. ఎందుకు? ఉన్నది ఉన్నట్టు చెప్పు. 40 రోజులు లెంట్ డేస్ తప్పని చెప్పు, దుఃఖ దినాలు తప్పని చెప్పు. ఇప్పుడు 2025వ సంవత్సరంలో మార్చి 5వ తేదీ నుండి ఏప్రిల్ 17 వరకు లెంట్ డేస్ దుఃఖ దినాలు, అవి తప్పని చెప్పు. ఎందుకు సిగ్గుపడతావు? బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పు. అవి మనుషులు పెట్టిన కట్టడలు అని చెప్పు. మనుషులు పెట్టిన కట్టడలు పాటించితే క్రీస్తు సువార్త మరి చెడిపోలేదా? క్రీస్తు సువార్తను నువ్వు పాటించాలన్నా, మనుషులు పెట్టిన పద్ధతులను పాటించాలన్నా? పేతురు రాసిన 2వ పత్రికలో ఒక మాట అంటాడు. 1వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు. 1వ వచనం 2వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తనకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరి అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుచురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుచున్నది. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వల్ల లాభము సంపాదించుకొందురు. ప్రియమైన దేవుని బిడలారా, లాభము కోసము సత్య మార్గము దూషింపబడేటట్లు చేస్తూ ఉన్నారు. మీ ద్వారా లాభం ఆశించి ఆ 40 దినములు పెట్టారు. ఫస్ట్లో మరి కాన్స్టంటైన్ వాటిని స్టార్ట్ చేశారు. కాన్స్టంటైన్ ఉన్న కాలంలో చెప్తూ ఉంటారు. రోమా చక్రవర్తి వాళ్ళ తల్లి విశ్వాసురాలు, క్రైస్తవురాలు. అతని కాలంలో నుండి మనిషి పెట్టిన కట్టడ, కానీ క్రీస్తు పెట్టిన కట్టడ పాటించు. క్రీస్తు నీ కోసం రక్తం కార్చింది, క్రీస్తు ప్రాణం పెట్టింది. క్రీస్తు అంటా ఉన్నాడు, ప్రతిదినము సిలువనెత్తుకొని వెంబడించు, ప్రతిదినము సిలువ వార్త ప్రకటించు, ప్రతిదినము భారం మోయి, ప్రతిదినము నీ కుటుంబంలో సంసారం బాగాలేకపోతే పిల్లల గురించి ఏడ్చు, భర్త గురించి ఏడ్చి మొరపెట్టు దేవునికి. యేసుక్రీస్తుని గురించి మొరపెట్టడం కాదు. యేసుక్రీస్తు ఒకవేళ నీ పాపముల గురించి చనిపోయి ఉంటే ఒకసారి పశ్చాత్తాపడి ఏడ్చు, అంతే. ప్రతి సంవత్సరము 40 రోజులు నువ్వు లెంట్ డేస్లో ఏడ్చమని కాదు. యేసు ఎక్కడ చెప్పలే ఆ మాట, బైబిల్లో ఎక్కడ చెప్పలే. 40 దినాలు ఉపవాస దినాలని ఎక్కడ చెప్పలే.
లేదా దినాలను, అవన్నీ మాసములను ఇంతకుముందు ఉండేటివి. ఎప్పుడు? క్రీస్తు పుట్టక ముందు ఉండేటివి. అప్పుడు వారి అవి పాటించినారు. ఇప్పుడు నిన్ను పాటించమని అవి చెప్పడం లేదు. గలతీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 4వ అధ్యాయము 9వ వచనం, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు గనుక బలహీనమైన నిష్ప్రయోజనమైన మూల పాటలతో మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాడికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవములను, సంవత్సరములను అనుసరించుచున్నారు, ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. కష్టపడతా ఉన్నారు సేవకులు. ప్రతిరోజు ఏడ్చి కష్టపడడం అది వ్యర్థమైపోతుంది. ప్రతిరోజు సిలువను గూర్చిన వార్త ప్రకటించడం అది వ్యర్థమైపోతుంది. ప్రతిరోజు సిలువను గూర్చిన పాటలు పాడారు, వ్యర్థమైపోతుంది. ఆచారాలు వద్దు, సీజన్ ప్రసంగాలు వద్దు, సీజన్ జీవితం వద్దు. ఇప్పుడు డిసెంబర్ వచ్చింది అనుకోండి, సీజన్ సాంగ్స్ అన్ని పాడుతూ ఉంటారు, క్రిస్టమస్ పాటలని. క్రీస్తు వచ్చిందే నీకోసం మరణించడానికి. క్రీస్తు పుట్టింది నువ్వు మరణించడానికే. సుమియోను చెప్తాడు, అమ్మా నీ ఖడ్గంలోనికి నీ హృదయంలోని ఖడ్గం దూసుకొని పోతుంది. ఏదో చనిపోతాడు నీ కొడుకు. పేరు పెట్టేటప్పుడే చెప్పాడు, సున్నతి చేసే రోజే చెప్పాడు. అనేకుల కొరకు రక్తం కార్చడానికి, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆ రోజే శిలువ వార్త. యేసుక్రీస్తు పుట్టకముందే శిలువ వార్త. అనేకుల కొరకు రక్తాన్ని చిందించడానికి పుడుతున్నాడు, ప్రాణం పెట్టడానికి పుడుతున్నాడు, బలి కావడానికి పుడుతున్నాడు. ప్రేమైన దేవునులారా, సత్యంను గూర్చిన ఈ శిలువ వార్త అనేది కనుమరుగైపోతూ ఉంది. ఆచారాలు వచ్చేసినాయి, ఆత్మశుద్ధి లేదు, దినాలను ఆచరిస్తూ ఉన్నారు, నిజమైన క్రైస్తవులుగా లేరు. క్రీస్తు సువార్త దానికి భిన్నాభిప్రాయం కలిగించినారు. భిన్నమైన వార్తగా వచ్చింది, భిన్నాభిప్రాయాలు బోధిస్తూ ఉన్నారు. క్రీస్తు సువార్త కనుమరుగైపోతూ ఉంది. క్రీస్తు పెట్టిన కట్టడలు కనుమరుగైపోతూ ఉన్నాయి. ప్రతిదినము సిలువను ఎత్తుకొని ప్రకటించు, ప్రతిదినము సిలువను పాటించు, ప్రతిదినము దుఃఖ దినముగా మార్చుకో, ప్రతిదినము భారం మోసే దినముగా మార్చుకో, ప్రతిదినము నువ్వు భారం భరించు. 40 రోజులు ఏడ్చడం కాదు, 40 రోజులు బాధపడడం కాదు, 40 రోజులు దుఃఖపడడం కాదు. ఆచరణ వద్దు, అది నిష్ప్రయోజనం. ఇదో ప్రయోజనకరమైనది చెప్తా ఉన్నాడు యేసు. క్రీస్తు సువార్త, చెరుపగోరిన సువార్త ఇప్పుడు వచ్చింది. సంఘాలలో అది అల్లుకుపోయింది. ప్రపంచం అంతా కూడా ఎక్కడ చూసినా ఇక లెంట్ డేస్ అంటారు. మార్చి 5వ తేదీ వస్తే 40 రోజులని, 40 రోజులు నువ్వు దుఃఖపడాలి అని. దుఃఖపడవలసిందే ఆ 40 రోజులు కాదు. ప్రతిదినము దుఃఖపడు. నీ కుటుంబం కోసం, సంఘం కోసం ఏడ్చు, సంఘం కోసం భారం పోయి సంఘాన్ని మార్చు. 40 దినాలని, 40 దినాల ఉపవాసాలని, 40 రోజులు కూడా మధ్యాహ్నం ప్రార్థన అయిపోతేనే వండుకొని అన్నం తింటూ ఉంటారు. అదేనా ఉపవాస కూడిక అంటే? మీరు భుజించడానికే ఆ 40 రోజులు, లేదా 40 రోజులు కానుకలు పట్టు అంటారు. మీ కానుకల కోసమా? డబ్బుల కోసం, మీ వల్ల లాభం సంపాదించుకోవడానికి ఆ దినములు ఏర్పాటు చేశారు. మీ వలన డబ్బు సంపాదించుకోవడానికి, మీ వల్ల లాభం సంపాదించుకోవడానికి ఆ దినములు ఆచరించేది, ఆ దినములు దాని ఏర్పాటు చేసినది. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని మీరెందుకు వ్యర్థంగా ఆచరిస్తూ ఉన్నారు? ఎందుకు వ్యర్థమైన వాటిని పాటిస్తూ ఉన్నారు? మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది. ఈ ప్రజలు తమ పెదవులతో గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. యేసుక్రీస్తు అంటా ఉన్నారు, వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వ్యర్థమైన ఆరాధన. 40 రోజులు ఆరాధన అంటారు, లెంటు డేస్ అంటారు. అదంతా వ్యర్థమైంది. లెంటు డేస్, దుఃఖ దినాలు వ్యర్థమైనటివి 40 దినాలు. మరి 325 రోజులు ఎట్లా? 325 రోజులు నువ్వు తింటా త్రాగుతావా? చెడిపోతావా? 365 రోజులు భక్తిగా పాటించు. నీ జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా ఉండు, ఎంతో పరిశుద్ధంగా ఉండు.
365 రోజులు సిలువనెత్తుకొని ప్రకటించు. 365 రోజులు దుఃఖ దినాలే. ఇవి నీకు అంత్య దినాలు, ఇవి నీకు చివరి దినాలు, క్రీస్తు సువార్తను ప్రకటించే దినాలు, భారము కలిగిన దినాలు. ఈ 365 సంవత్సరం అంతా 2025 సంవత్సరములో ఈ 12 నెలలు, ఈ ప్రతిరోజు యేసుక్రీస్తు కొరకు నువ్వు ప్రకటించే రోజు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిజం పొందాలి అంటే శిలువ వార్త ప్రకటించాలి. సువార్త అంటే ఏమని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు, లేదా పౌలు గారు ఏం చెప్పారు? కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించినదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. సువార్త. ఆయన మరణించాడు, శిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. సువార్త నీ కొరకే. అది ప్రతిరోజు నువ్వు సువార్త చెప్పు. ప్రతిరోజు సువార్త భారం తీసుకో. 40 రోజులు కాదు నీ కొరకు శిలువ వేయబడ్డాడని నువ్వు చెప్పడం, నువ్వు ఏడ్చడం, నువ్వు బాధపడడం. 365 రోజులు చెప్పు. 40 రోజులు క్రీస్తు శిలువను గురించి చెప్తావా? మిగతా రోజులు చెప్పవా? మిగతా రోజులు సోమరి అయిపోతావా? ఎవరిని అది చెప్పింది? ఆ పూర్వము పెద్దలు అని అంటారు. పెద్దలు అవి పెట్టడానికి కార్యక్రమాలు వాళ్ళెవరు, పాటించడానికి మీరెవరు? క్రైస్తవులకు పెట్టింది క్రీస్తు మాత్రమే పద్ధతి. క్రీస్తు పద్ధతి మాత్రమే నువ్వు పాటించు. పౌలు అంటాడు, సిలువ వేయబడింది క్రీస్తు, క్రీస్తు మాట ప్రకారం లోబడు అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నాను మీరు బాప్తిజం పొందితిరా? సిలువ వేయబడింది క్రీస్తు, పౌలు కాదు. పౌలు చెప్పినట్టు వినడానికి, లేదా మీ పాస్టర్ చెప్పినట్టు 40 దినాలు పాటించడానికి మీ పాస్టర్ కాదు సిలువ వేయబడింది. సమాధి చేయబడింది మీ పాస్టర్ కాదు. సిలువ వేసింది మీ పాస్టర్ను కాదు. బూడ్చింది మీ పాస్టర్ను కాదు. శుక్రవారం, శుభ శుక్రవారం యేసును బూడ్చింది, యేసు సిలువ వేయబడింది, యేసు రక్తం కార్చింది, ఆదివారం తిరిగి లేచింది క్రీస్తు, మీ పాస్టర్ కాదు. లేదా ఈ కార్యక్రమాలు పెట్టినటువంటి పెద్దలు కాదు. అందరూ చచ్చిపోవాల్సింది. సమాధి తిరిగి లేచింది యేసే, మరణాన్ని గెలిచింది యేసే, నీ కొరకు పరిశుద్ధమైన రక్తాన్ని కార్చింది క్రీస్తే. అందుకే క్రీస్తు మాటను పాటించు, క్రీస్తుకు లోబడు, క్రీస్తు పద్ధతిని పాటించు. సత్యసువార్తకు దూషణ కలిగించాకు, భంగము కలిగించాకు. లేదనుకో నువ్వు సత్యసువార్తను భంగం కలిగించిన వాడు అవుతావు, నువ్వు క్రీస్తుకు విరోధి అవుతావు. మరొకసారి చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, మరి అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతుడు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. 3వ వచనంలో అంటాడు, వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వల్ల లాభము సంపాదించుకొందురు. కల్పనా వాక్యములు ఎందుకు నువ్వు కల్పించేది? 40 దినాలు ఉపవాస కూడికని ఎందుకు కల్పించుతావు? 40 రోజులు లెంట్ డేస్ అని ఎందుకు కల్పించుతావు? 40 దినాలు దుఃఖ దినాలని ఎందుకు కల్పించుతావు? కొందరు వివాహాలు చేసుకొని 40 రోజులు దుఃఖ దినాలు అని అవి ఏదో పెద్దలు పెట్టారని భయపడతారు. అమ్మ దుఃఖ దినాలు చేసుకుంటే దుఃఖాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయని. దుఃఖ దినాలు అయిపోయినాక చేసుకునే వాళ్ళు సంతోషంగా ఉండరా? ఎక్కడున్న సంతోషం? తినడం తాగడం అది సంతోషం. దేవుని ఎందుకు సంతోషంగా లేరు? ఎన్ని సంసారాలు ఈరోజు బాగలేవు, ప్రతి సంఘంలో బాగలేకుండా ఉన్నాయి, సంతోషం లేని సంసారాలు. మరి ఆచరిస్తున్నారు దుఃఖ దినాలు రోజు, మరి 40 రోజులు ఆచరిస్తున్నారు, బాగుండాలి కదా కుటుంబాలు. అది ఆచరిస్తున్నారు అంటే క్రీస్తు సువార్త దూషింపబడతా ఉంది. మిగిలిన 325 రోజులు ఇంకా శిలువ వార్త లేదు, బాధ్యత లేదు, భారం లేదు, వేదన లేదు, ఏడుపు లేదు. నామకార్థానికి పాటిస్తూ సత్య మార్గాన్ని మీరు దూషింపబడేటట్టు చేయడం లేదా? ఈరోజు పాస్టర్లు ఉండేది ఎందుకు? వాళ్ళ సంఘం వల్ల లాభము సంపాదించుకుంటున్నారే, వారికి సత్య మార్గం బోధించేది తెలియదా? వారి దగ్గర కానుకలు తీసుకుంటున్నారే, బోధించేది తెలియదా? సత్య మార్గము దశమ భాగాలు తీసుకుంటున్నారే, బోధించేది తెలియదా? ప్రేమైన దేవుని బిడ్డలారా, 40 రోజులు లెంట్ డేస్ అని
అవి పెట్టడానికి నియమించడానికి పెద్దలు ఎవరు? పాటించడానికి సంఘస్థులు మీరెవరు? అవి పాటించమని బైబిల్లో ఎక్కడైనా ఉందా? క్రీస్తు ఎక్కడైనా చెప్పాడా? క్రీస్తేమో ప్రతిదినము బోధించమంటే, ప్రతిదినము సిలువ ఎత్తుకోమంటే, ప్రతిదినము భారంగా ఉండమంటుంటే, మీరేమో 40 రోజులు తాగకుండా, సినిమాలు చూడకుండా, తప్పులు చేయకుండా భక్తిగా ఉండేదిని, మిగిలిన 325 రోజులు లేనిపోని పాపాలన్నీ చేసేదిని. ఈ 40 రోజులు చేయని పాపాలన్నీ 41వ రోజు ఒకటే రోజు చేస్తారు పాపాలన్నీ. లేదా తాగకుండా భక్తిగా ఉంటారేమో కదా, ఆ 41వ రోజు ఈ 40 రోజులు తాగేస్తారు. అదే ఉంది ఇప్పుడు లోకం, అదే ఉంది ఇప్పుడు క్రైస్తవ్యం. అట్లే లేదా? అలా కనబడలేదా? అలానే కనబడతా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సత్య మార్గం దూషింపబడేటట్లు మీరు చేస్తూ ఉన్నారు. దేవుని మార్గం దూషింపబడలేదా? ఈరోజు క్రైస్తవం అంటే విలువ లేదు. క్రైస్తవం అంటే విలువ లేదు. కారణం ఏంటి? ఇదో ఇట్లాంటి ఆచారాలు. 40 రోజులు భక్తిగా ఉండి మిగిలిన రోజులన్నీ భక్తిహీనంగా తిరగడం. భక్తిహీనంగా మీరు తిరుగుతున్నారు, భక్తిలో లేరు. ఇది మీకు అవమానం కాకపోవచ్చు, పాస్టర్కి అవమానం కాకపోవచ్చు. పాస్టర్కి అవమానం ఏం లేదులేండి. వాళ్ళకి ఏం కావాలా? కానుకలు కావాలంతే. లేదా ఇప్పుడు ఆమన అర్బన్లో కూడికెళ్ళు అంటారు, కోతకాల పండుగ అంటారు. కోతకాల పండుగ అప్పుడు ఆ వడ్లు కావాలా, లేదా జొన్నలు కావాలా, లేదా శనిగలు కావాలా, లేదా గోధుమలు కావాలా, లేదా పెసులు కావాలా, లేదా డబ్బు కావాలా, కానుకలు కావాలా. మా ఊర్లో మా సంఘంలో పలాని సంఘంలో 2 లక్షలు, పలాని సంఘంలో 3 లక్షలు, పలాని సంఘంలో 10 లక్షలు, కోతకాల పండుగ, అవే తీసుకుంటానండి. సంఘాన్ని అట్నే నాశనంలోకి నడిపించుతూ ఉండండి. బైబిల్లో ఏముంది? మీరేం చేస్తున్నారు? కోతకాల పండుగ. క్రొత్త నిబంధనలో ఎక్కడ కోతకాల పండుగ ఉంది? లేనిది మీరెందుకు పెట్టినారు? అది లేనిది మీరెందుకు పెట్టారంటే వారి వలన లాభము సంపాదించుకోవడానికి అది పెట్టినారు. లాభం సంపాదించుకోవడానికి అది పెట్టింది. అదేమి సంఘానికి వాళ్ళకి తెలియదు. అవన్నీ అబద్ధమని మీరు చేసేటి మోసాలని తెలియదు వాళ్ళకు. జనవరి 1 పండగ అది అబద్ధమని వారికి తెలియదు, మోసమని మీరు చేసేది. క్రిస్మస్ పండగ ఆచరించుదాం, సందా వేయండి, సందా తీరువా వేయండి, మాకింత ఇవ్వండి, అదంతా మోసమని వాళ్ళకు తెలియదు. సంఘస్థులు మీరు చెప్పినట్టు ఏంటన్నారు? అసలు పండుగలే లేవని సంఘానికి తెలియదు. సత్య మార్గం ఈరోజు దూషింపబడుతుందంటే ఒక పాస్టర్ల వల్ల, పాటించే సంఘస్థుల వల్ల. ప్రతిదినము సిలువనెత్తుకొని సువార్తకు బొమ్మంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ ప్రకటిస్తున్నారు? ప్రతిరోజు సంఘంలో 200 కుటుంబాలు ఉన్నాయి, 100 కుటుంబాలు ఉన్నాయి. 100 కుటుంబాలు ఏ ఊరికి వెళ్ళి ప్రకటిస్తున్నారు ప్రతిరోజు? మరి లేదా పాస్టర్ ఏం చేస్తున్నాడు? మరి ఇదంతా సత్య మార్గం దూషింపబడేది కాదా? ఇదంతా తప్పని తెలియదా? ఇదంతా మోసమని తెలియదా? ఇదంతా మోసమని ఎవరు తెలుపుతారు? ఒకవేళ మేమేమన్నా తెలిపితే మా మీద బాధపడుతూ ఉంటారు, మమ్మల్ని తిట్టుకుంటూ ఉంటారు. మీరు బాధపడినా సత్య మార్గం నేను చెప్పకపోయినా ఇంకొకరు చెప్తారు. నేను చెప్పకుండా సైలెన్స్గా ఉన్నాను అనుకోండి, దేవుడేమో అట్లాగే బైబిల్ని మూసి ఉంచాడు, ఇంకొకరితో చెప్పిస్తాడు, ఇంకొకరు చెప్తారు సత్యవాక్యాన్ని నేను చెప్పకపోయినా కూడా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మోసం? ప్రతిదినము సిలువనెత్తుకొని వెంబడించండి. సిలువనెత్తుకుంటే సిలువ మోసుకునని కాదు, భారంతో వెళ్ళి ప్రకటించండి. మిమ్మల్ని ఏర్పరచుకునేది ఎందుకు? పండగలు చేసుకోమని కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమనింది? మొదటి పత్రికలో 2:9, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎందుకు ఏర్పరచుకునేది? క్రైస్తవులుగా. ఎందుకు పాసలుగా ఏర్పరచుకునింది? దేవుని గుణాతిశయములను ప్రచురించుట కొరకు ప్రకటించు. ఆయన గుణాన్ని ప్రకటించు, లేదా క్రీస్తు మాటలు ప్రకటించు. క్రీస్తు ఏం చెప్పినట్టు లూకాసు వార్త 9:23, ప్రతిదినము సిలువనెత్తుకొని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు, అంతే. నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. అంటే 40 రోజులు పాటించే వాళ్ళు క్రైస్తవులు కాదు, క్రీస్తుకు పాత్రులు కాదు, పరలోకానికి పాత్రులు కాదు. మరోసారి చదవమంటాం ఆ మాట. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరి ఆయన అందరితో చెప్తా ఉన్నాడు, మీ అందరితో, మీ అందరితో, ఈయనని వాళ్ళతో కూడా, ప్రపంచం అందరితో కూడా చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? ఎవడైనా సరే, మీలో ఎవడైనా సరే నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని
ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. ప్రేమైన దేవులారా, ప్రాణం మీద ఆశను వదిలేసుకున్నవాడు అవి చెబుతాడు నిజమైన మాటలు, నీతి మాటలు. సత్య మార్గాన్ని ఎవరు బోధిస్తారంటే, ప్రాణమైన పోని వద్దు, నాకు బ్రతుకు తెరవద్దు, బ్రతికే వద్దు ఈ భూలోకంలో అన్నవాడు బోధిస్తాడు అది. నాకు బ్రతుకు కావాలా, భూలోకంలో బ్రతకాలా, వీళ్ళ కానుకలతో బ్రతకాలా, సంఘ కానుకలతో బ్రతకాలా, ఎవరైనా డబ్బు పంపించే బ్రతకాలా, ఫోన్పే చేసే బ్రతకాలా, దశమ భాగాలతో బ్రతకాలా అనేవాడు ఆచారాలనే బోధిస్తూ ఉంటాడు, సంఘంలో కట్టడలే బోధిస్తూ ఉంటాడు, కానీ దేవుడు చెప్పిన సత్య మార్గాన్ని బోధించడు. ప్రేమైన దేవులారా, యేసు మాటలు బోధించడానికే క్రైస్తవులు నేర్పరచుకున్నది, సంఘముగా మిమ్మల్ని ఏర్పరచుకున్నది. ఎందుకు? ఆయన గుణాతిశయములను ప్రచురించుటకు, ప్రకటించుటకు. ఆయన గుణాన్ని మీరు ఎప్పుడైనా ప్రకటించినారా సంఘస్థులు? సంఘం ఉండేది ఎందుకు? కొందరు ఏమంటారు తెలుసా? సోమవారం నుంచి శనివారం దాకా పనికి వెళ్ళి ఆదివారం ప్రార్థనకు పోవడం, అది చెప్తారు. సోమవారం నుంచి శనివారం వరకు సంఘస్థును పనికి పొమ్మని, ఆదివారం ప్రార్థనకు పొమ్మని, బల్లలో పాలు పంపులు పొందని అది ఉందని బైబిల్లో నువ్వు ఎక్కడైనా చూపిస్తావా? ఇజ్రాయేలులకు చెప్పాడు, ఆదివారం నుంచి శుక్రవారం వరకు నువ్వు పనికి పోయి శనివారం విశ్రాంతి తినమని. అది ఇజ్రాయేలులకు, యూదులకు. నీకు కాదు కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. క్రీస్తు సువార్త చెడిపోలేదా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే మరి క్రీస్తు సువార్త చెడుపుకొట్టినట్టు కాదా? ఆయన మాట్లాడిన మాటలకు ఏం విలువ ఉంది? బైబిల్కి ఏం విలువ ఉంది? ప్రేమైన దేవులారా, క్రీస్తు సువార్తను చెరిపేసేది సంఘమే, చెరిపేసేది పాస్టర్లే. కనుక మీ డబ్బుల కోసము, పాస్టర్ల బ్రతుకు కోసము, సంఘస్థుల ఎంజాయ్ ఆనందం కోసము ఈ క్రీస్తు సువార్తను చెడగొడతా ఉండారు. 40 రోజులు ఒక పండగ మాదిరి చేస్తాం, మిగిలిన 320 రోజులు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుగు, భర్త ఇష్టం వచ్చినట్టు భర్త తిరుగు, భార్య ఇష్టం వచ్చినట్టు భార్య తిరుగు, పిల్లలు ఇష్టం వచ్చినట్టు పిల్లలు తిరుగు, పాస్టర్లు ఇష్టం వచ్చినట్టు మీరు వాక్యం చెప్పినప్పుడు ఆదివారం పోండి, సోమవారం శనివారం వరకు మీరు తిరగండి, మీ ఇష్టం, మీరు తిరగండి. క్రీస్తు సువార్త ఏది మరి? క్రీస్తు చెప్పిన మాట ఏది మరి? సత్య మార్గం ఏది? ఎప్పుడు బోధిస్తున్నారు మరి? బోధిస్తుంటే సంఘాలని ఇలా ఎందుకు కాలబడి ఉన్నాయి? అంత నీచంగా ఎందుకు తయారై ఉన్నాయి? ప్రియమైన దేవులారా, ఇప్పటికైనా తెలుసుకోండి, ప్రతిదినము సిలువనెత్తుకొని వెంబడించాలి క్రీస్తును. ప్రతిదినము సిలువనెత్తుకొని వెంబడించాలి, ప్రతిదినము సిలువనెత్తుకొని వెంబడించాలి. లెంటు డేస్ మాత్రమే కాదు, లెంటు డేస్ లేవై. ఎవరో పెద్దలు చెప్పినారు, పూర్వీకులు చెప్పినారు, లేదా మనుషులు పెట్టిన కట్టడా. గుర్తుపెట్టుకొని బైబిల్ ఎక్కడ ఉంటో చూపించండి. బైబిల్లో లేనివి నువ్వు ఎందుకు ఆచరిస్తున్నావు? క్రీస్తు మాట ఎందుకు ఆచరించరు? క్రీస్తు చెప్పినట్టు పక్కన పెట్టి నీకు సులువుగా ఉండేటి పాటిస్తావా? నీకు సులువుగా ఉన్నవి పాటిస్తే నీకు పరలోకం రాదు. కష్టమైన క్రీస్తు చెప్పినట్టే పాటించు. ప్రేమగల మా తండ్రి, జాలిగల మా నాయన, మీ పాల స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు కూడా మీ మాటలు విన్నారు నాయన. మీ బిడ్డలు విన్న వాక్య ప్రకారము సత్య సువార్త దూషింపడకుండా, క్రీస్తు సువార్తను చెరపకుండా, క్రీస్తు సువార్త నిలబెట్టేవారుగా, ప్రకటించేవారుగా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.